మంచి సర్ప్రైజ్ టవాల్ కదులుతా అందులే. 2 నెలలు ఉంటుంది ఏమన్నా, 2 నెలలు ఉంటుంది. మంచి పాట అదే అట్లా ముందరకే కొంటుంది. 4 పళ్ళు మంచి వయసును ఉండాలా. 4 పళ్ళు ఉంటేనే ఆ పాలు ఆవు పాలు వచ్చేదే. మరీ నేతోడు లేకుండా ఉండు కాడ వస్తాయిలే. కాడ కూడా ఉండేది ఏంది బట్టలు టైం ఉంది. నువ్వు 2 నెలలు ఉంటుందిలే అంతే. ఒక ఉన్నిలే మన 2 నెల 1.5 నెల 2 నెలలు ఉంటుంది. దీనికి సుళ్ళు గిళ్ళు గ్యాప్ బాగా వస్తుంది. గ్యాపులు బాగా వస్తాయి. మంచి దూడ కదా ఇట్లోలే. ఇంకా కడిగిన లేదు. మంచి పంట మహారాష్ట్ర సార్. తీసుకున్నా తీసుకోకపోయినా ఈ బుద్ధి కాకపోయినా ఇంకా మళ్ళీ వచ్చినప్పుడైనా ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోతారో ఉండదు. పార్టీ ఒకటి ఇప్పుడు ఎట్లనా ఏమన్నా వచ్చిందో మనసుకో అడిగేదేంలే. నువ్వు ఫస్ట్ హౌస్ ఓకే అంటే మళ్ళా అంతా అయినాయి. నీలే ఉండాది. నెంబర్ ఏమో ఉంది. చూసుకుని లేపు ఊరికట్టను లేస్తుంది. అంతా రెడీ అయింది. బో లేస్తాడు. గ్యాప్లు ఏమి ఉన్నాయి. ఇంట్లో ఆవులు తినవు దాన్ని అవుదే. ఏం లేదులే మామూలే దూడ. అది ఉన్ని ఇంట్లో ఘాట్లేదే. ఏమంటే మీడియం సైజు. సాధిస్తా చూసి పెట్టుకోండు. అట్లేం లేదులే. 2 పళ్ళే కదా. కడిగేదే పాలు పిండుకుంటా అక్కడ ఇక్కడ పొద్దు పోగొట్టుకునేవాడు. దూడ కదా అట్లేం లేదులే. అదే నేతదిలే. కట్టే పో. దాటుకుంటుందిలే. ఇంటికాడ ముచ్చటి దూడ అన్నీ చూసి పెట్టుకోండు. మళ్ళీ చూద్దాం. అదే పడిండేదే. నేను తెచ్చిండేది కాదు ఏమి కాదు. ఇంకా ఆవు పుట్టిండేది ఏందో వేస్ట్గా మేపుకొని మళ్ళీ అక్కడ నువ్వు అక్కడ వేరే పల్లిలో 2 రోజులు తోలి ఏడుకోపోతా ఉండే. ఇదేబా నువ్వు చూడాలని పిలుచుకొచ్చింది. డేట్ ఉందిలే. 4 నెలలు 5 నెలలు నడుస్తూ ఉంది. 4 నడుస్తూ ఉంటుందేమో. డేట్ ఉందిలే. కొమ్ములు ఆ పొద్దు గమ్మున అయిపోయినాడు. కొమ్ములు వచ్చేసినాయి ఇట్లా. 2 ఉన్నీలే. ఇంటికాడ మేపుకుంటా ఉంటే కాయలు తీసుకుంటే మళ్ళా అదేదే వాడిని కట్టేస్తాడు పగ్గం వేసి. అదేమన్నా అవుతుందేమన్నా
అడుగుతా ఉండు, ఫోన్ చేస్తా. నెలకు ముందే అడిగింది బా, వచ్చింది. ఆ పొద్దు వరుస లేదు, ఈ పొద్దు వరుస వచ్చింది. ఉన్నాడేమో చూడు సిరాపోయా. ఇది 10 తగ్గవునా? ఒకవేళ నువ్వు రేట్ కథ చెప్పద్దా? శూన్యమైనా ఆవు శూన్య ఆయన వస్తాడు, చిన్నగా పెట్టాలి దాన్ని. అది ఎట్లాంటిది కాదు, ఎగిరేది ఉసంలో ఉండేది బాగా. అలవాటు చేసుకోవాలి అది. అది ఇస్తుందిలే. మనము కొత్తగా వచ్చి పెడతాం కదా గట్లో, అవి అంతే కొన్ని. కానీ అయ్యో అదే నేను చెప్పింది, అది 50,000. ఇది పాలు నింపు. మళ్ళా కట్టింటే కన్నా మళ్ళీ అట్లే పికప్ చేసుకుంటే ఇది 50,000 తక్కువ తెచ్చుకోండి. ఇప్పుడు ఇది పాలావు, ఇదే ఇది వీని ఇప్పించిండేదే. పాలావే ఇప్పుడు ఎన్ని ఇస్తుందేమో తెలీదు, 14-15 ఇస్తా ఉంటుంది. 16 ఇప్పుడు మొన్న కూడా, ఇప్పుడు కూడా 14-15 తక్కువ ఉండదు ఏడా. మూడోదే, మూడో అవుతా అంతా. 2 నెలలు 3 నెలలు ఏమో అయిందా. దూడ కూడా ఉంది దీందా, ఉండదు. ఓలిస్టిన్ జెర్సీ దూడ ఉంది. అది ఒకటి తెచ్చుకున్నాడు జెర్సీ. మీకు జెర్సీలు పోవా? పోతా. ఇది కూడా మంచి జెర్సీ. పిన్నుకుంటా అన్నాడు దా. ఇది కూడా మంచి అవే, ఇది కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇదియా నేను చూపించింది. యాదా ఇదా? గమ్మునుండు. ఇది చంద్ర దగ్గర తెచ్చిండేది 2 నెలలకు ముందు పీఠంలో. ఇదేయా 10 పిండుతాండేది, చంద్ర దగ్గర తెచ్చింది. తులసూరు దూడ ఇప్పుడు 3 అయితే ఇది చంద్ర దగ్గర పీఠంలో తెచ్చిండేది. శూన్యని తెప్పించింది, పిలిపించింది. ఇదే అది ఇదా, ఇదే పెద్దవా. ఇది 2 అయితే ఉంటుందినా? 2 అవుతా. కాడేం బాగానే ఉంది, ఏం లేదులే, మామూలే లేదు. పిలుస్తాంలే, తీసుకోండి, ఫోన్ చేస్తా. ఆడిపా రేట్తో పని లేదనా? లేట్ అంటే కదులుతా ఉంది, పాలన్నీ మిరిపోయి ఒట్టి అయిపోయింది. స్టార్ట్ అయింది 5 రోజులు కానీ 10 రోజులు కానీ. కరెక్ట్గా 1 నెల ఉంటుంది. నెల దాటేస్తే మళ్ళా మార్కులో పడి ఉంటుంది. ఉన్నిలే అంత నీకు దాపెట్టేదేంలా. ఈయన ఏం చేసింది ఏం లేదు, ఈయన దగ్గర 4 రోజులు ఉంటే అది మారిపోతుంది. ఉన్న సైజు వద్దులేదే. అవి చూడుపో నా పక్కదే. మేళ అంత దూరం పోయేటప్పుడు ఏమిటికి అది యాదినా? యాది అంతా ఒకటే అడుగు. ఎందుకంటే పాప మమ్మల్ని నమ్మి వచ్చినాడు. నువ్వు ఇది చేద్దాం. 2 ఏళ్ళ టైం పడుతుంది ఆడికి పోతానా పోనా అనుకున్నా.
చిల్లర లేదు మళ్ళా అందుకే 8.5 చెప్పిండేది 8.5 ఉండారు ఎత్తుకొని పోయినారు దండిగా ఇప్పుడు అదేందో ఏందో ఇస్తే పోనీ నీకు నేను సొమ్ము పోగొట్టుకోవద్దు అనలేదు బా నువ్వు సొమ్ముల్లో పోగొట్టుకునేద్దా నువ్వు చెప్తే పంపించేద్దా కర్మద్దా ఇప్పుడు చెప్పు లేట్ ఉంది నా నీకు అదేం లేదు నువ్వు చూసుకో ఏం లేదులే 2 నెలల లోపల ఈనేస్తుంది నీ లెక్కన పళ్ళు చూసుకోండవా ఉన్నిలే పట్టుకోయను మూదాడు పట్టుకోయరు చెప్పు పిండుకొని చూసుకొని బాగా నాలుగు అందుకనే బను అడుగు ఎన్ని ఇచ్చిండమ్మ మనము ఇప్పుడు కూడా నెంబర్ ఉండదు కనుక 30 ఆవులు పైన అందుకే ప్రతి వీడియో చూస్తున్నాను 2 4 మంచి మంచి చేసినావు ఆయన రాడే అట్లే తెప్పించి ఉంటాడు కానీ నేను ఎవరు తెచ్చిందే లేదనుకోని ఏందో ఈ పాప మళ్ళా వస్తాడు చేస్తాడు నీ ఆవు నేను అమ్మిన లేదనుకోని ఏందో చేసి ఇచ్చే మళ్ళా వస్తాడు నీ దగ్గర స్టాక్ ఉంటే డైరెక్ట్ వస్తాడు ఆయన నువ్వే వేసి పంపించు ఇది వ్యాపారమే కాదు అనుకోవద్దు ఎందుకంటే నువ్వు అమ్ముకో నీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకో పట్టుకోయే నోటు ఏంది నీ తమాషలా అవి ఎన్ని చెప్పొద్దు నోట్ ఏంది నువ్వు తీసుకుంటాం కానీ దీన్ని మాట్లాడుతున్నా నేను వద్దునా నేను వద్దు లెక్కకే నువ్వు పేస్ట్ పడింది దాపెట్టదేంలే మళ్ళా వచ్చి 4 ఆవులు కొనే ఆయన వద్దు అవన్నీ చెప్పొద్దు తక్కువ అడగద్దు మనం కూడా 100 రూపాయలు చెప్పి నిన్ను 1,00,000 అమ్ముకోను అవి ఉండా చూడు అన్ని అమ్ముకో అవన్నీ అమ్ముకో 1,00,000 రోటీ 50 అమ్ముకో సమయం గమ్మునుండు ఇది ఇంట్లో ఏం అడగద్దు ఎందుకంటే మళ్ళా మాకు రావాలా ఇడ కలుసుకోవాలా 2 పంట 2-3 ఆవులు వారానికి 3 ఇచ్చేసాయి ఒకటి 2 నిండు ఇంత లేట్లు రేపు అట్లా పట్టుకొని ఇది చేయద్దు నీకు ఇచ్చేది అమ్మునుండు పోవాలా దూరం పోవాలా అదే 25,000 బాడీకి ఉందా అందుకే నేను ఏడో చెప్పేసింది అవునా నేను చెప్పేవా ఈ ఆవు నేను అమ్మినానే అనుకోవద్దు నువ్వు అట్టం చేద్దాం ఇది ఒకటి తీసుకుంటే 1 లోడ్ అయిపోతుంది మళ్ళా కథ మళ్ళా అయితే గానీ పోతే పోనీ అమ్ము ఇవి నేనేం కాదంటాడమ్మా 1,00,000 అమ్ముకో సంతోషమా ఆ డేట్ చెప్పొద్దుయా నువ్వు ఆ డేట్ చెప్పొద్దు నువ్వు దాని డేట్ ఏం చెప్పాల్సిన పని లేదు 2 నెలలు ఆయనే చెప్పినాడు మరి దాని సంతోషం ఉన్నీకి అది దాగుతుందేమే దినాలు దాగా వేడా మన లెక్కలో మనం ఉండదు నీకు ఇక్కడ వాడిని దూరం ఎత్తుకొని పోయి తోలా 90 లేదేం లేదు చెప్పున ఏంది మనిషి మాట వినేవాడు కాదు అమ్ముతుంది టైం ఉంది ఇది చేయదు పాపం దూరం వాళ్ళకి దీన్ని నీకు ఎంత వచ్చినాడు ఇడ్సు
ఆయన ఇంటికాడ వేస్ట్ గా మేపాలే కొనిలేదు కానీ దానికి ఇప్పుడు ఇంకా అది వరుస ఉండు. తాలూకు వచ్చిందా పోయేదాడే పాలు విండాలనా వద్దా అది చూస్తారు. ఏమంటే ఇక లేట్ అయినా ఇంత దూరం వచ్చిన లోడ్ చేసుకుని వెళ్ళిపోవాలనేది నా జిద్దు అంతే. ఇది తాగేలా అనిపిస్తాను వస్తారు అనిలే చేసేయనా? ఏందా నువ్వంట దుడ్డుకే 10,000 లేదా ఖర్చు ఎవరిదన్నా కానీ 10,000 ఖర్చు ఉంది. నీ దగ్గర ఉన్న వాని దగ్గర రోజు ఫీడ్ చక్కేలా కమ్మండా అద్దె వస్తాండేది దగ్గరికి చెప్పి ఏం అడిగి ఏమి నువ్వు 2 నెలలకి వస్తాము లక్షకి 2 నెలలు మేపున్నావు ఎవరికి అమ్మకుండా లేకపోతే మరి నెలకే మేపు ఏమొచ్చా మీరు చెప్తే మటుకా సంతోషం బట్టి అది ఒకటి పట్టించు మళ్ళా కథ మళ్ళా ఎంత 80 మట్టవనా? ఏం చెప్పినావు కొల్లే పంట మీద 82 చెప్పి నుండి ఉన్నా కాయలు తీసుకుపోయి మళ్ళీ ఆడ రేటు నిండు పంటలు కాదు కాయలు పట్టుకొని ఏం చేస్తాం? పెట్టద్ది అట్లా స్వామి నువ్వు పెట్టి ఏంది టైం ఉంది బాడీకి ఉంది అయ్యా నీకేం ఇది చేస్తాడమ్మా బా లక్షల బోర్డు పెట్టిడా దానికి ఇక్కడ బోర్డు పెట్టు గమ్మునుండగా నేను అర్థం చేశాను కదా నాకు 1000 మిగులుతుందని ఇచ్చేసాను నేను నాకే చాలా పడింది అక్కడ చేయకుండా గొడ్డు దూరం పోయి వాళ్ళు మళ్ళా రావాలి చెప్పు చెప్తుంది కదా వ్యాపారం లేకుండా చెప్పు 90 కాదు నువ్వు చెప్తాను ఎంత చెప్పినా నా 7.5 ఇచ్చి పట్టు ముఖ్య కూడా పని చేస్తావు ఏం లేకపోతే మనిషి వెళ్ళిపోను మన దగ్గర వచ్చిన 2,000 3,000 4,000 ఇస్తారు ఇంకేం మాట్లాడదు మొత్తం ఇచ్చే ఇంకా మళ్ళీ కిసకూడదు ఎలాంటి వదిలే మనకు నమ్మినాడు మనం 2,000 ఎక్కువ తక్కువ మంచి కొట్టి ఇప్పించాలా ఇచ్చేసినమ్మా అయిపోయి మళ్ళీ నోరు ఇప్పకూడదు వీడియోలు చూసి ఎన్నడూ పడుతుంది మాకు టైం. దూరం పోవాలా పాపమా ఆడిపోయినాక గొడ్డుకు మర్యాద అడుక్కుండే మార్కుండే కూడా మళ్ళా నన్ను అడుగు అట్లా ఏమో ఇట్లా ఇచ్చి పట్ట తోలపోతా నన్ను అడుగు టికెట్ ఏం చెప్పు పట్టుకోయా పద్దన్నే మాటలా 1,00,000 పైన అడిగినారు నాకు తెలియదు 1,20,000 చెప్పుకుంటున్నాడు ఇప్పుడు కూడా ఎంత చెప్పారు 2 లక్షల 1,20,000 దాన్ని చెప్పినయా ఎంతమంది అడుగుతా ఉన్నా అదే వద్దే వద్దు 5,000 తక్కువ ఏమైంది 2 లక్షలు ఏమిది నువ్వు చెప్పిన మాట వినవా లక్షకి ఇస్తారేమే 5 లక్షలు 5,000 తక్కువ 13-14 లీటర్లు పాలు నీకు ఎన్నన్నా ఉన్నాయా ఉన్నాయా రేటుకి రావాలి కాదు వాళ్ళు బాగా రావాలన్నా ఉన్నాయా అయ్యో తప్పేముంది అనుకో నీకు 2 లక్షల పైన ఇచ్చే 5,000 ఖర్చు చేసినా నీకు ఏటికి లెక్క వేసుకున్నా 5,000 ఖర్చు చేసినా కూడా ఇస్తారేమో చేయొద్దు నోట్ తీసుకొని ఆయనకి కానీ ఫస్ట్ నీ దగ్గరికి వచ్చిండేదా 4,000 5,000 చూడొద్దా మంచి మంచి రేట్ అడిగినావు లేదు ఇంకా ఎందుకంటే ఇప్పుడు మనం 5,000 ఎంత అడిగినా నీకేమే ఇది చేస్తాడమ్మా సరే ఆయన చెప్పి పెద్ద ఆయన నేను ఆయన మాట తీసేయద్దు అనేది అంతే. ఒక నేను నీకు ఆలోచించి వస్తాడమ్మా నువ్వు మేపినావా ఇది 1,5 అడిగినా అది అడిగేదా అడుగు చెప్తాడా ఇదే రైట్ ఖర్చులు కూడా రావు ఆడ ఖర్చులు కూడా రావు
దీని ఈ బొద్దు కూడా ఉన్నారా ఎప్ప నేను ఒకటికి పోయి అమ్ముతానా అన్నదాన్ని. ఏది? నేను వ్యాపారమే కదా నాకు ఓటికి అమ్మలేవు దాన్ని ఓటికి అమ్మలేవు ఒకటి పట్టదు కదా నాకు. ఒకటికి దాన్ని అమ్మలేకపోతే ఇంకెట్లా నువ్వు సేల్ చేసుకునేది చెప్పు ఒకటికి దాన్ని రేటు ఇస్తే ఇప్పుడు లక్షకి ఇదే ఒకటికి ఇస్తే పడుతుంది. దాన్ని ఒకటి వన్న లక్ష రూపాయలు ఇదే కాదు నా, ఒకటికి దాన్ని ఇస్తే చింతామణి సంతలో అమ్ముతుంది నాది ఆటకు అమ్మేస్తుంది ఏంది నువ్వు చెప్పేది ఇప్పుడు నిన్న అన్ని ఇట్లాంటివి అన్ని ఏరుకోపోయిరా. రేట్లు డౌన్ అని లేకపోతే ఈ వద్దు ఒకటి 30కి ఉంది అది నిజమేనో అదే ఒకటి 30 పాల బిల్లులు కూడా పడతలే అందరికి ఉండదులే. దానికోసమే లేకపోతే ఒకటి 30, 40 ఇట్లాంటివి లేటు అది ఏం లేదులే అది వాడిని మేపిండిలే వాని పేషెంట్ అయినా 20 దినాలే ఈ బాగా ఈ పొద్దు రేపు బాగా తినేదైతే ఆయన అడగమే మంచి రేట్ అడిగి ఒకటి 95 5,000 2 లక్షలు తక్కువ 5,000 తక్కువ కదా నువ్వు 2 లక్షలు గమ్మున్న పద ఇంకా ఉన్నే నువ్వు పాతావా నువ్వు చెప్పిన మాట తినకుండా ఫస్ట్ బేరం కట్ చేద్దా నువ్వు గమ్మునుండో నువ్వు పద్దనే పోయా స్వామి నువ్వు మాకు ఎంత పడినా ఆయనకి ఉండదే 50,000 పెట్టాలి పెద్ద బండి తెస్తా బండికి రా ఇప్పుడు పెద్ద బండి తెచ్చి 50,000 ఇవ్వాలా నువ్వు కట్ చేయొద్దు ఇంకా 8 ఆవులు కావాలయ్యా దీన్ని పట్టుకొని వచ్చి దానికి తిండి ఖర్చు ఎంత వస్తుంది అనుకుంటున్నా ఇప్పుడు గాడీలో తెచ్చి మేపుతాండేది అవి చెప్పుకుంటే బాగుండదా వేసిండే ఫీడు కసు అవన్నీ ఇంకా చెప్పుకోకూడదులే అన్నీ అవుతుంటాయి అనేది ఏమంటే తీద్దాము ఏమి అవన్నీ ఏమి ఇక్కడ వాళ్ళే అడిగినారులేనా దాన్ని ఆటో అడిగేసినారు ఏ చెప్పు పద్దన్నే నువ్వు సతాచ్చేది నువ్వు కట్ చేద్దే స్వామి నువ్వు పద్దన్నే సంతోషం ఇంకా 4 కట్టుకోవాలా ఎట్లో జత మీద కొన్నాము దానికి ఆ రేట్ వేసాం దీనికి అది జత మీద కొన్నాము నువ్వు పద్దన్నే ఇది చేద్దాం నువ్వు పోను దీనికన్నా తక్కువ ఉంది పదా నువ్వు ఏమిట్లో కూడా దీంట్లో ఉందో దాంట్లో ఉందనే కదా కొనిండేది ఒకటన్నా మేలు ఉంది యాది నోరు రెండు ఒకే పైమే నువ్వు పద్దన్ని బేదారు చేద్దాం రేట్ అడిగిన నిజంగా ఇక్కడ నేను అందుకే పోతా పోనే వద్దు నువ్వు గమ్ము నువ్వు పెట్టి సంతోషంగా వెళ్ళి పదాను ముందే నేనే చెప్తుంటే ఆయన చెడిపోయినాడు నువ్వు ఆయనకి మనము ఏం 4,000 సంపాదించేది నువ్వు గమ్మును పెట్టుకో సంతోషంగా ఇస్తాడా దేనిలో సంపాదించుకుంటాడు దూరం పోవాలి లోకల్ అయితే చెప్పిందమ్మా వాళ్ళు పాపం ఫస్ట్ నీ దగ్గరికి రా అని కట్ చేద్దా ఏం కసం ఉండదు యథార్థంగా కొట్టేసి నువ్వు వదిలే నువ్వు పోను అడిగిన పెద్ద ఆయన చెప్పేసినావు నువ్వు వదిలే నువ్వు పో జోలో సంతోషం పెట్టుకో మళ్ళీ చూద్దాం వెళ్ళిపోను చిన్నగా చిన్నగా ఏం రాను చూద్దురా ముందర చూద్దురా పంట రెడీ పంటను ఏమో 10 దినాలు కూడా ఉంటుందా ఏమంటే ఏందో అంత అట్లా ఇట్లా లేవు ఈ పల్లెల్లో ఎత్తుకొని వెళ్ళిపోయింది పళ్ళు చూద్దురా మళ్ళా సదుపు చూసుకో చేయి పెట్టు నరాలు చూడు ఎందుకంటే మళ్ళా పెండింగ్ ఉండకూడదు చూసుకో నేత కడ దొబ్బే వలిసిందే అర్థం రెండు అంతే ఉన్ని నువ్వు ఆవును చూడు నువ్వేంది చెప్తే ఉన్ని నువ్వు దానికట్ట ఉన్నినా తొట్టాలు కండ్లు కొమ్ములు అది చూడు మరి రేట్ కథ మళ్ళీ చూద్దాం ఒకేలా ఎంతన్నా చెప్పునే కలరు ఆయన వస్తా ఇదే చీనా డైరీ ఫామ్ బడికెళ్ళపల్లి అంటే ఉండదులే ప్యాచ్ ఉంది డోర్ ప్యాచ్ ఒకేలా తీసుకున్నాము అంటే పంట రెడీను వారం 10 దినాలు ఎప్పుడే నేనేచ్చు ఇదినో ఇది కాలు కుర్సు అవుతుందా
ఉన్నినా ఇది బయట తోలుదాం ఉండవు ఇదే ఇది చూస్తాము జత అయిపోతుంది మళ్ళా మనకు రేట్ కథ ఉన్నినా మనకు క్వాలిటీ కలరు తొట్టాలు అన్నీ నచ్చితే ఎట్లా అవుతుంది వానేమి ఎక్కడ కూడా ఇవన్నీ రెండో అవుతావు నో అన్నీ రెండో అవుతావులే కడ వచ్చింది కొంచెం దాన్ని మొత్తం పల్లెళ్ళంతా పరిగెత్తాం సార్ కావాలంటే వాళ్ళు ఏమంటే ఇప్పుడు అన్నీ వాళ్ళు తీసుకో ఉండారు వాళ్ళంతా మన నియమ మళ్ళీ అక్కడికి వచ్చింది చూడు పాలు పిండుకొని ఉప్పి వానికే పోయింది ఈడ ఇచ్చినాడా ఈడ పల్లికి పోయిందా ఆడ వాళ్ళు పాలు పిండుకొని మళ్ళీ వానికే తోలుకున్నాడు దిక్కు తెలియక ఒలిస్టినా ఆవిడే ఆవు నాకే ఉన్నాను ఆవిడ చూసి మీకు ఇట్లా గిడ్డేనా ఉండేదే వేరేదా తినేది తాగేది అన్నీ చూసుకో ఇదే గిడ్డేనా అన్నీ చూసుకో ఏం లేదులే అట్లేం ఉండదులే చూసే ఇచ్చేదే ఉండు బండి వస్తుంది అవుతుందా ఇంకా వచ్చింటేమి ఉన్నినా వచ్చేసాడా చిక్కా రైట్ కో ఏం లేదు లేదు దానికి అర్థం ఏం లేదు రైట్ కో కట్లే ఫ్రీగా ఉండాలి ఇంకా గంజరాలు వేసేస్తే మూడు వేస్తే డబుల్ వేసి ఎవరు కొంటారో వాళ్ళే కొనేది పెద్దవాళ్ళు అందరు కొంటారే చూసుకో పడతాలేం రెండు ఇంకా మూడు ముందర మూడు వెనకాల మూడు వేసుకోవచ్చు ఏమో అంత అనుకొని పోతాయి కానీ అవే దేదాలు డబలా ఎవరు సీనాదా చూశారు కదా, వీడియో అయితే పెద్దది అయింది.
అయినా పర్వాలేదు, నిన్నంతా అన్నీ తిరిగి చూపించి ఒక రైతుకైతే ఇప్పించాము 5 ఆవులు. అతను కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. బాగా పాలు పిండాలా, లేదా ఏదో అంత ఇంత లాభం వచ్చి అక్కడ కూడా అతను అమ్ముకోవచ్చు. చూడండి, అందరి మాదిరిగా మా ఛానల్లో ఊరికే ఇంటర్వ్యూలు పెట్టి ఒక రకమైన డైలాగులు కొట్టి అది కాదు, రియల్ వస్తే తెలుస్తుంది. ఒక ఆవు ఇప్పించాలంటే ఎలా కొంటారో చూశారు కదా. ఓకే అండి, ఈ ఆవులు అయితే హైదరాబాద్ దగ్గరికి పోయినాయి. కల్వకుర్తి పక్కన ఊర్కొండపేట. వీడియోని ఎవరైనా లాస్ట్ వరకు చూసింటే అర్థమవుతుంది. చూడండి, రేట్ అయితే కరెక్ట్గా చెప్పలేము. మొత్తం కలిపి 4,53,000, బాడీకి వచ్చి 25,000 లెక్కేసుకోండి. 4,50,000 ప్లస్ ఒక 25, 70, 53 అంటే 78, 4,78,000 రూపాయలు టోటల్ అమౌంట్. ఓకే అండి, అతను ఇష్టపడినవి ఇప్పించిండాము. మనమేం ఎలాంటి బలవంతం కానీ తీసుకోమని ఏం చెప్పిండలేదు. అందులో దీంట్లో కూడా ఎలాంటి ఏమీ లేదండి. ఏమి రేట్ ఉంటే ఆ రేట్తో, అంటే ఒక జత వచ్చి అట్లా కూడా చెప్తాను 1,95,000, ఒక జత వచ్చి 1,75,000, 4 అయిపోయినాయి, ఒకటి వచ్చి 84. ఓకే అండి, మళ్ళీ మీరు ధరలు రేట్లు అడగద్దండి. నా దగ్గరికి వస్తే ఇప్పిస్తాను, లేదు మా వీడియోలో మీకు ఆ ప్లేస్ తెలిస్తే మీరే వెళ్ళి తీసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు వీడియో ఎలా ఉందో అభిప్రాయం చేసి కామెంట్ తెలపండి. చూడండి, ఏదైనా కామెంట్ చేస్తే ఒక బతికే కామెంట్ చేయండి, రీజనబుల్గా. అనవసరమైన వేస్ట్ కామెంట్లు, ఫాల్తూ కామెంట్లు చేస్తే లాభం లేదు. ఇది అందరి మాదిరిగా గుడుగుడుగా నేను చెప్పి చేసే ఛానల్ కాదు. సీరియస్లీగా ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. ఆవులకు, రైతులకు, వ్యాపారస్తులకు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో అయితే నేనైతే ఈసారి ఇది బిగ్ వీడియో అయిపోయింది. ఎన్ని ఆవులు అయితే చూపించాను దానిలో ఉండే కాడికి. ఓకే అండి, ఈసారి అవి బాగా అతను ఇది అయితే మళ్ళీ వస్తే ఉంటే చూపిస్తాను. చూడండి, ఎవరైనా వస్తే ఇప్పిస్తాను. మీరు రానప్పుడు మా వీడియోలు చూసి వదిలేయండి, ఎవరికి బలవంతం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేము చూపించే వాళ్ళకి కూడా మేము కూడా గ్యారంటీ ఇవ్వము. మీకు ఎవరైనా గ్యారంటీ ఇచ్చేవాళ్ళు ఉంటే అక్కడికే వెళ్ళి తీసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలపండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైతు బాగుండాలా, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము, మీరు కోరుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.